పిఓపి గణేష్లను వాడి ఈ సంవత్సరం నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాపాడదామని చెప్పి, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి మట్టి వినాయకుని ఎంచుకున్నాను ఈ సంవత్సరం. మేము మా విలేజ్లో మట్టి వినాయకుని పెట్టడం వల్ల మమ్మల్ని చూసి ఇంకో 10 మందిని మట్టి వినాయకుని పెడతారని ఆశిస్తూ ఈ సంవత్సరం మేము మట్టి వినాయకుని ఎంచుకోవడానికి ముఖ్య కారణం అది. మాకు మా వంతుగా మా ఊరికి మట్టి వినాయకుని తీసుకెళ్ళి మనం పక్క 10 ఊర్లకి మట్టి వినాయకుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకుని తీసుకోవడం జరిగింది. మేము ఈ సెలెక్ట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మేము పర్యావరణ అవేర్నెస్ కోసం పిఓపిని నిషేధించడానికి, మట్టి గణపతిని ఎంకరేజ్ చేయడానికి మేము ఈ సంవత్సరం నుంచి దానికి కట్టుబడి ఉన్నాం. మా గ్రామానికి చెందిన యూత్ అంతా కలిసి మట్టి గణేష్ను పెట్టడానికి నిర్ణయించుకున్నాం. గత 15 ఏళ్ళ నుంచి మేము పిఓపి గణేష్లను పెడుతున్నాం, కానీ ఈ సంవత్సరం నుంచి మట్టి గణపతులను పెట్టడానికి నిర్ణయించుకొని మేము ఈ గణేష్ను సెలెక్ట్ చేసుకున్నాం. నమస్తే, నా పేరు భావన శ్రీనివాస్. జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థగా సుమారు గత 15 సంవత్సరాలు పర్యావరణ పరిరక్షణే ప్రధాన ఉద్దేశంగా, అందులోనూ వినాయక చవితి వస్తుంది అని చెప్పానంటే మన శాస్త్రం, మన పండగల పరమార్థం, మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ ఇదన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మన శాస్త్రయుక్తమైనటువంటి మట్టి గణపతిని పూజించుకొని మంచినీటిలో నిమజ్జనం చేయాలి. మంచినీటిలోనే నిమజ్జనం చేసినటువంటి ఆ భక్తిపూర్వక వినాయకం కరిగిపోయినటువంటి మట్టిని మన పెరటి మొక్కలకు పోసుకోవడం వల్ల ఆ మొక్కల మీద ఆ భక్తి భావన పెరిగి ఇటు మొక్కలు ఇటు పర్యావరణం బాగుపడతాయి అనేటువంటి సదాలోచనతో సుమారుగా గత 15 సంవత్సరాలు ప్రచారం చేస్తూ, ప్రచారం ఒకటే కాదు, మాటలు కోటలు దాటితే చాలామంది, కానీ 100 మాటల కన్నా ఒక పని చేసి చూపించడం నిన్న అంటారు. కాబట్టి అప్పటి నుంచే మేము ₹1 మట్టి వినాయకుడిని అందుబాటులోకి తీసుకురావడం, ₹1 కూడా దేవుడిని ఊరికే తీసుకోరు అని చెప్పి అంటుంటారు కదా, అందుకోసమని ₹1 పెట్టిన ₹30 విలువ చేసేటువంటి విగ్రహాన్ని ₹1 ఇస్తూ అది అలవాటుగా చేశాము, అలవాటుగా చేయగలిగాము. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మట్టి గణపతిని పూజించండి అని చెప్పని ప్రభుత్వం కూడా ఉచితంగా ముందుకు రావడం ఉదాహరణ సంతోషించగలిగినటువంటి విషయం. మరి అటు ప్రతి ఒక్కళ్ళం కూడా జలవనరులను కాపాడుకునేదానికి మట్టి వినాయకులని ప్రతిష్ఠించడం, మంచినీటిలోనే నిమజ్జనం చేయడం అంటే మనం భక్తితోటి 3 రోజులు 9 రోజులు పూజించుకున్నటువంటి వినాయకుడిని ఏ మురికి నీళ్ళలోనే నిమజ్జనం ఎట్లా చేస్తామండి? ఆ మురికి నీళ్ళలో మనం స్నానం చేస్తామా? కనీసం నెట్టిని చల్లుకుంటామా ఆ నీళ్ళు? అట్లా దేనికి కొరగానటువంటి ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేసి మనం దైవ కార్యక్రమం పరిసమాప్తం చేసిన వాళ్ళని ఎలా కాగలుగుతామా అనేటువంటి, మన ముఖానికి ఏమైనా కెమికల్ రంగులు వేసుకుంటామా? మరి ఆయన దేవుడు వాళ్ళందరినీ పుట్టించిన ఆయన, మనల్ని కాపాడుతున్న ఆయన, మన సంవత్సరం పొడుగునా కూడా మన ఎటువంటి విఘ్నాలు మన జీవితంలోకి రాకుండా ఉండేదానికి ఆయన కాపాడుతూ ఉంటే అటువంటి ఆయనని మనం ఎలా కొలవాలండి, ఎలా కొలుస్తున్నాం అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి భక్తితోటి, నిండైనటువంటి మనసుతోటి మట్టి వినాయకుడిని పూజించి మంచినీటిని నిమజ్జనం చేసుకొని మన భావితరాలకు ఒక మంచి పర్యావరణాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా అందరికీ ఉందని చెప్పి ఆలోచనతో మేము ₹1 మట్టి వినాయకుడిని ఇస్తూ ఇప్పుడు 15 సంవత్సరాలు అది సస్టైన్ కావాలి కాబట్టి, సెల్ఫ్ సస్టైన్ కావాలి, ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి కాబట్టి చిన్న 6 అంగుళాల నుంచి 6 అడుగుల విగ్రహాల వరకు కూడా ఇప్పుడు అమ్మకానికి, అంటే కమర్షియల్ యాంగిల్ కాదు కానీ బిజినెస్సే, అంటే సస్టైన్ కావాలి కాబట్టి ఒక 10 మంది 20 మంది లేబర్ పని చేస్తుంటారు, వాళ్ళందరూ కొట్టపోసుకునేది ఉంటుంది కాబట్టి ఒక బిజినెస్ లాగా చేస్తున్నాము. ఇది చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది వాస్తవానికి ఈ సంవత్సరం. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఇళ్లలో పూజించుకున్నటువంటి చిన్న వినాయకులకు మాత్రం 89% మార్పు వచ్చింది. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఇటువంటి వాళ్ళలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి గమనిస్తే. మరి ఇంకో కొద్దిగా రావాల్సినటువంటి మార్పు వీధుల్లో యువత కూర్చోబెట్టేటువంటి మండపాలు, ఆ మండపాల్లో కూర్చోేటువంటి వినాయకులు కొన్ని కలర్వి, అట్రాక్టివ్, అంటే అవగాహన రాహిత్యం కావచ్చు, అంటే చదువుకున్న వాళ్ళు అవగాహన లేకపోవటం కాకపోవచ్చు, మరి ఎందుకోసమో ఏమో వాళ్ళు కొద్దిగా వాళ్ళలో కూడా గణనీయంగా మార్పు వచ్చింది, ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా మారి పర్యావరణ గణపతిని పూజించుకొని అందరికీ ఆదర్శం, పేరెన్నికన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఖైరతాబాద్ గణపతి కూడా ఈ సంవత్సరం 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిజమైనటువంటి భక్తులు ప్రదర్శిస్తున్నారు ఆ కమిటీ సభ్యులు కూడా. వారిని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వారి అడుగుదాడల్లో, అనుయాయుల్లో మరి
Bye.